హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు రైస్ వాటర్తో మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది చూపించబోతున్నానండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు బలంగా ఒత్తుగా పొడువుగా పెరగడం జరుగుతుంది. మనకు కావాల్సింది 1 కప్ రైస్ అండి. 1 కప్ రైస్ని మీరు నైట్ నానబెట్టుకొని మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో మనం నానబెట్టుకోవాలి. కడగాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు రైస్లో వాటర్ పోసి నానబెట్టుకోవడమే, కడగాల్సిన అవసరం ఉండదు. దీన్ని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనం చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పల్చగా ఉన్న వెంట్రుకలు కానివ్వండి, డాండ్రఫ్ ఉన్న వెంట్రుకలు కానివ్వండి, ఎలాంటి హెయిర్ అయినా కూడా ఆ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల జుట్టు కూడా చాలా ఒత్తుగా బలంగా పెరుగుతుంది. మీకు న్యాచురల్ హెయిర్ కలర్ అనేది అవసరం లేకుండా నల్లగా పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మనకు ఒక 5 to 10 minutes బాగా బాయిల్డ్ అవ్వాలి రైస్ వాటర్ అనేది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని దీంట్లో ఏం మిక్స్ చేయాలి అనేది చూపిస్తాను. బాగా బాయిల్డ్ అయ్యాయి వాటర్ అనేది. ఇప్పుడు దీంట్లో మనం ½ కప్ ఆమ్లా పౌడర్, ఆమ్లా పౌడరు జుట్టు మనకు ఎదుగుదలకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వెంట్రుకలు నల్లగా పెరగడానికి, ఒత్తుగా బలంగా పొడవుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. మనకు రెగ్యులర్గా వాడుతుంటే కనుక తెల్ల వెంట్రుకలు రాకుండా చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఆమ్లా పౌడరు. అలాగే మందార పౌడరు. మందార పౌడరు మనకు జుట్టుకు కండిషనర్లా పనిచేస్తుంది. అలాగే వెంట్రుకలు ఒత్తుగా బలంగా పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది కర్రీ లీఫ్ అండి, కరివేపాకు పౌడరు. కరివేపాకు పౌడర్ కూడా మనకు జుట్టు నల్లగా పెరగడానికి, సహజంగా నల్లగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ కర్రీ లీఫ్ మనకు పౌడర్ వేసుకున్నా కూడా ఏది ఉన్నా లేకున్నా కర్రీ లీఫ్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు కర్రీ లీఫ్ ఆమ్లా పౌడర్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ రెగ్యులర్గా మార్కెట్లో దొరికేవే. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలని చాలామందికి ఉంటుంది కదా. పొడవుగా పెరిగే వాళ్ళైతే ఈ ప్యాక్ అనేది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. థిక్ హెయిర్ అయితే వస్తుంది, అలాగే సహజంగా నల్లగా కూడా ఉంటుంది. వారానికి ఒకసారి కనుక పెట్టుకుంటే మీ జుట్టు అయితే అసలే ఊడిపోదు ఫ్రెండ్స్. చాలా మంచిగా హెల్దీగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ 3 కలిపాం కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి కొద్దిగా దగ్గర పడేలా చేసుకుందాం. దీన్ని కొంచెం బాయిల్డ్ అయితే దగ్గర పడిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా మనకు థిక్గా తయారైంది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఎందుకంటే ఇది చల్లారితే కనుక ఇంకా గట్టిగా పేస్ట్లా తయారైపోతుంది. కాబట్టి ఇలా కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, రైస్ వాటర్తో హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వారానికి ఒకసారి అప్లై చేసుకొని చూడండి. హెయిర్ అంతా పట్టించుకోండి. ఒక ½ అవర్ లేదంటే 1 అవర్ ఉంచుకొని మీరు హెడ్ బాత్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. హెయిర్ అయితే చాలా దట్టంగా బలంగా ఏపుగా పెరుగుతుంది. పొడవు జుట్టు కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్గా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి పొడవుగా హెయిర్ పెరగడం అనేది చాలా తక్కువగా పెరుగుతుంది. సో మీరు పొడవు జుట్టు కావాలి అనుకుంటే వారానికి ఒకసారి ప్యాక్ అనేది ఒక 4 వీక్స్ అలాగే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. మరి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అనేది మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను పెడుతుంటాను. మీకు రెగ్యులర్గా ఇవి కూడా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.